పిల్లలకి యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి చిన్ని కథలు. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మనం బేబీ బ్రాండ్ నుంచి తీసుకున్న బేబీ యొక్క హై చైర్ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని చూసేద్దాం. ఆల్రెడీ మనకి ఈ బాక్స్లో మనకి మాన్యువల్ అనేది వచ్చింది. ఈ మాన్యువల్ చూసి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలానే ఏ పార్ట్స్ ఉన్నాయి కూడా ఈ మాన్యువల్లో చాలా క్లియర్గా ఉంది. బట్ కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చేమో అని చెప్పి మేమైతే ఈ వీడియో తీయడం జరిగింది. అండ్ మెయిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ప్రెజెంట్ పిల్లలకైతే చాలా బాగా నచ్చిద్ది. ఫస్ట్ మేమైతే జూహీకి తీసుకున్నప్పుడైతే ఇది అన్నెసెసరీ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అన్నారు, ఎందుకు వేస్ట్, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నామని. బట్ నాకైతే ఎందుకో యూజ్ ఉంటుంది అనిపించింది. జూహీకి అయితే చాలా బాగా యూజ్ అయింది. మనం ఏదైనా వర్క్లో ఉంటే వాళ్ళని మనం అందులో పెట్టేసి మనం వర్క్ చేసుకోవచ్చు. అలానే పడిపోతారని కూడా మనకి ఎటువంటి భయం ఉండదు. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇన్స్టాలేషన్ మనకు అర్థమైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇన్కేస్ అర్థం అవ్వకపోతే మాత్రం అబ్బో చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఈజీ ఇన్స్టాలేషన్ చేయడం. మీకు చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనకి బెల్ట్స్ కూడా ఇచ్చారు. బేబీస్ని మనం పెట్టినప్పుడు వాళ్ళు పడిపోకుండా ఉండడానికి, వాళ్ళు టైట్గా చేయడానికి మనకి ఇక్కడ బెల్ట్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీట్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. క్వాలిటీ అయితే ఇంకా 100% అంత అంత బాగుందన్నమాట. మీరైతే ప్రిఫర్ చేసుకోవచ్చు మీ పిల్లలకి. ఇదేమి ప్రమోషన్ కాదండి, ఇది మేము తీసుకున్న ఒక ప్రోడక్ట్. మాకు నచ్చి అయితే ఈ వీడియో చేస్తున్నాము. ఈ బెల్ట్స్ అయితే అక్కడ ఇచ్చిన హోల్లో మనం ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ పిల్లలకి తీసుకోవాలనే థాట్ మాత్రం మీకుంటే మీరు ఇది బై చేసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ, ఇప్పుడు మనం పిల్లల్ని పెడుతున్నాం కాబట్టి మెయిన్గా మనకి క్వాలిటీయే ఇంపార్టెంట్. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీడింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఫీడింగ్ టేబుల్కి డబుల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలానే మనం గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి కూడా మనకు ఒక స్టాండ్ లాంటిది అక్కడ ఇచ్చారు. సో ఇంక అందులో మనం పిల్లలకి వాటర్ పెట్టేటప్పుడు గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. అది టిల్ట్ అవ్వదు, అసలు పడిపోదు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఈ చైర్కి ఈ విధంగా ఈ ఫీడింగ్ టేబుల్ని ఫిట్ చేసుకోవాలి. చూడండి కింద ఇచ్చారు కదా, ఈ కింద వీటిలో ఆ ఫీడింగ్ టేబుల్ అనేది ఫిట్ చేసుకోవాలి. సో చాలా టైట్గానే ఉంటుంది, పడిపోతుందనే భయం కూడా మనకి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకేం పార్ట్ అంటే, పిల్లలు తినేటప్పుడు చాలామంది డైవర్ట్ అవుతూ ఉంటారు, ఫోన్ కావాలని లేదా టీవీ చూస్తామని. సో అలాంటి డైవర్షన్స్ లేకుండా ఇక్కడ వాళ్ళకి ఒక చిన్న గేమింగ్ లాంటిది కూడా ఇచ్చారు. అంటే ఇలా మనం వాళ్ళని ఆడిపిస్తూ కూడా తినిపించవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా పిల్లలు డైవర్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ వాళ్ళు పడిపోకుండా లాక్ చేయడానికి అక్కడ మనకి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అలానే ఇప్పుడు వరకు మనం చాలా షార్ట్ది, ఇది 4-in-1 కాబట్టి ప్రెజెంట్ మనం షార్ట్ వరకే చూసాము. ఇంకా మనకి హైట్ కావాలనుకుంటే ఇక్కడ రాడ్స్ కూడా ఉన్నాయి. అది చూడండి ఎంత చక్కగా కింద అసెంబుల్ చేశారో. అండ్ ఆ రాడ్స్ పడిపోకుండా అక్కడ లాక్ కూడా ఇచ్చారు. అక్కడే మనకి ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంది చూడండి. అది మనం ఆన్ చేసుకొని రొటేట్ చేసుకుంటే మనకి రాడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకా అలానే మనం ఏ రాడ్ ఎట్ సైడ్ పెట్టాలనేది అక్కడ మనకి ఇండికేషన్ కూడా ఇచ్చారు. లెఫ్ట్ ఏం పెట్టాలి, అలానే రైట్ ఏం పెట్టాలి అనేది. సో ఇక్కడ మనం ఫస్ట్ రైట్ది తీసుకున్నాము. ఇక్కడ మనకి హోల్ ఇచ్చారు కదా, ఆ హోల్లోకి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది అనేది వెళ్ళాలి. అదే ఆ లాకింగ్ అనమాట. సో ఇంకా అది వెళ్తే ఇంకా లాక్ అయిపోయినట్టే. ఇంకా మనకి అది లూజ్ అయిపోతుంది అని ఎటువంటి భయం కూడా పడక్కర్లేదు. చూసారు కదా ఎలా వెళ్ళిపోయిందో. ఇంకా అది లాక్ అయిపోయింది, ఎంత గట్టిగా లాగినా సరే రాలేదు. ఇంకా అలానే లెఫ్ట్ సైడ్ కూడా మనం సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం రెండో అయితే ఫిక్స్ చేసేసాము. అలానే 4 సైడ్స్ కూడా 4 రాడ్స్ని ఫిక్స్ చేసేయాలి. మనకి ఈ హైట్ కావాలంటే ఈ హైట్లో కూడా ఉంచుకోవచ్చు, లేదు ఇంతకన్నా పెద్దది కావాలన్నా సరే మనకి ఇంకా హైట్ కూడా ఇంకా మిగతా ఇచ్చారు కదా ఆ రాడ్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు మనకి ఈ హైట్లో సరిపోతుంది అంటే దానికి మనం బేస్గా కూడా మనకి 4 బేస్ రాడ్స్ లాంటివి కూడా ఇచ్చారు, అవి మనం పెట్టుకోవచ్చు. లేదు ఇంకా హైట్ కావాలంటే చెప్పాను కదా మిగతా రాడ్స్ కూడా అసెంబుల్ చేసుకోవచ్చు అని. చూసారు కదా, ఈ రాడ్స్ని మనం జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే చాలు, అవి లాక్ అయిపోతున్నాయి. ఇలా నేను పెట్టిన విధంగా వాటిని ట్విస్ట్ చేసుకోవాలి. ఇంకా అంతే, లాక్ అయిపోయినట్టే. ఎంత గట్టిగా లాగినా సరే రావట్లేదు.
ఎందుకు ఇన్నిసార్లు భయపడక్కర్లేదు అని చెప్తున్నానంటే, ఇది పిల్లల ప్రొడక్ట్ కదండీ! ఏమాత్రం అటు ఇటు అయ్యి లూజ్ అయినా సరే వాళ్ళు ఎక్కడ పడిపోతారని మనకు భయం ఉంటుంది. సో, అందుకే కేర్‌ఫుల్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెసే. సో, ఇలా మనకి 4 రాడ్స్ అనేవి మనం అసెంబుల్ చేసేసాము. ఇప్పుడు మనకి ఈ హైట్‌లో కూడా మనం ఉంచుకోవచ్చు. ఇందాక చూపించిన బేస్ ఉంది గదా! అప్పుడు మనం అవి ఇక్కడ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. అవి రైట్ పొజిషన్‌లో మనం ఫిక్స్ చేసుకోవాలి. గ్రిప్ అనేది కూడా చాలా బావుంది. ఆ బేస్ పెట్టిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఆ బేసెస్‌కి ఇంకా గ్రిప్ రావడం కోసం మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! ఆ బేసెస్‌కైతే మనం కింద పార్ట్‌లోని ఆ స్టిక్కర్స్‌ననేవి స్టిక్ చేసుకోవాలి. వన్స్ అవి స్టిక్ చేసిన తర్వాత ఇంకా మనకి ఫ్లోర్‌కి చాలా గ్రిప్ అనేదొచ్చింది. సో, అవి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. ఇన్‌కేస్ పిల్లలు అటు ఇటు అయినా సరే అది ఫ్లోర్‌కి బాగా స్టిక్ అయిపోతుంది. సో, వాళ్ళు మూవ్ అవ్వరు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫూటింగ్ స్టెప్స్ అనమాట. ఇక్కడ పిల్లలు కాలు పెట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి 2 హోల్స్ కూడా ఇచ్చారు. మనం పిల్లల కాళ్ళు బట్టి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి స్టార్టింగ్ నుంచి పెట్టకూడదు. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఈ మనకి వాళ్ళే స్క్రూస్ కూడా ఇచ్చారు ఇందులోనే. సో, ఈ స్క్రూ అనేది బ్యాక్ సైడ్ నుంచి మనం ఫిట్ చేసుకోవాలి. అండ్ స్క్రూకి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ లాక్ కూడా ఇచ్చారు. సో, ఇది ఫ్రంట్ నుంచి అయితే మనం లాక్ చేసేసుకోవడమే. చూడండి టైట్‌గా లాక్ అయిపోయింది. అండ్ అలానే ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి హోల్ ఇచ్చారు కదా! ఆ బ్యాక్ సైడ్ నుంచి ఈ స్క్రూ అనేది మనం పెట్టుకోవాలి. చాలా టైట్‌గా ఫిట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కాలు పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఇదైతే మనకి ఈ హైట్‌లో వచ్చింది. ఇదే ఇంకా లాస్ట్ హైట్ అనమాట. ఇంకా ఇంతకన్నా మనకి హైట్ రాదు. మనకి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఆ చిన్నగా చేసుకున్నప్పుడు మనకి వీల్స్ ఇచ్చారు కదా! ఆ వీల్స్ పెట్టుకుంటే అది మూవబుల్ అవుతది. పిల్లల్ని అటు ఇటు ఆడించుకోవచ్చు. లేదు మనకి ఈ హైట్‌లో కావాలనుకుంటే మాత్రం మనకి గ్రిప్ అనేది ఉంటుంది ఫ్లోర్‌కి. సో, వాళ్ళు అటు ఇటు కదలలేరు. ఇప్పుడు మనం ఈ హైట్‌లో పెట్టేసి ఫీడింగ్ టేబుల్‌ని అలానే గేమింగ్ బోర్డ్‌ని అయితే పెట్టేసాము. చూడండి ఎంత బావుందో, ఎంత చక్కగా నీట్‌గా కనిపిస్తుందో. క్వాలిటీ అయితే మాత్రం చెప్పక్కర్లేదండి. చాలా బావుంది. ఇన్‌కేస్ మీకు ఈ ప్రొడక్ట్ నచ్చితే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇది వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చాలా బావుంది. నాకే కూర్చోవాలనిపించింది. బట్ మనకి సరిపోదు. ఇది పిల్లల ప్రొడక్ట్ కాబట్టి ఇంక వాళ్ళకే యూజ్ చేయాలి. ఇది మనం ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఈ హైట్ అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి. పిల్లలు ఈ హైట్‌లో పెట్టి మనం ఏదైనా వర్క్ చేసుకొని వాళ్ళకి తినిపించడానికైనా, అటు ఇటు కదిలి మనం వెళ్ళి రావడానికైనా ఈ ఈ హైట్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ మా కన్నయ్యనైతే కూర్చోబెట్టేసాము. తన ఫీడింగ్ చైర్ కదా! ఇది జూహీది కాదండి. ఇదైతే మా కన్నయ్య ఫీడింగ్ చైర్. ఇంతకీ కన్నయ్య ఎవరనుకుంటున్నారా? మా బుజ్జి మేనల్లుడు. ఏంటి కన్నయ్య ఫేస్ రివీల్ చేయలేదనుకుంటున్నారా? త్వరలోనే కన్నయ్య ఫేస్ కూడా రివీల్ చేస్తాను. ఎంతమందికి కన్నయ్యని చూడాలని ఉందో కామెంట్ చేయండి. మా అల్లుడిని చూసి 3 మంత్స్ అయింది. సో, అందుకే ఇంక వీడియో చేస్తున్నానని కూడా మర్చిపోయి తనతో ముచ్చట్లు పెట్టాను. ఇప్పటి వరకు మనం హై చైర్‌ని చూసాము. స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఇది మూవబుల్ కూడా. దీనికి వీల్స్ కూడా ఇచ్చారని. మనకి షార్ట్‌గా కావాలనుకుంటే ఇక్కడ వీల్స్ కూడా 4 ఇచ్చారు. ఈ హోల్‌లో మనం ఆ వీల్స్‌ని ఫిట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ. జస్ట్ వాటిల్ని అందులో టైట్‌గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనం కూర్చున్నప్పుడు ఈ హైట్ అయితే మనకు సరిపోతుంది పిల్లలకి ఫీడ్ చేయడానికి. సో, చూడండి ఎంత ఈజీగా రొటేట్ అవుతుందో చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ మెయిన్‌లీ ఇంకోటేంటంటే ఈ ఫీడింగ్ చైర్స్ వల్ల పిల్లలు వాళ్ళంతట వాళ్ళు తినడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా అదే వాళ్ళకి మంచిది కూడా. మన సపోర్ట్ లేకుండా వాళ్ళు తినడం అనేది కూడా నేర్చుకుంటారు. మనం ఎంత బలవంతంగా పెట్టినా సరే పిల్లలు వాళ్ళ చేత్తో 2 స్పూన్స్ తిన్నా సరిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.